ఈ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ జరగాలి సార్. మన జిల్లాలో తీసుకుంటే 23లో 1, 24లో 2, 25 దాకా 6 మీటింగ్స్ జరిగాయి సార్. మనకి ఇప్పుడు దాకా అయితే ఇంకా కూడా అయింది సార్. ఇది అయింది కాకుండా మొత్తం 7 అయ్యాయి సార్ విలేజ్లో. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 8 జరిగింది సార్. ఇంకా ఒకటి జరిగింది సార్. అయితే 7 days సార్. ఇంటర్వ్యూట్ అయితే 7 days రివ్యూ చేస్తే సార్ మన జిల్లాలో జరిగిన యాక్సిడెంట్స్ యాక్చువల్ కంప్లీట్ చేసి మొత్తం రోడ్ యాక్సిడెంట్స్ 652 జరిగాయి సార్ 25లో. అదే 24లో కంపేర్ చేస్తే అది యాక్సిడెంట్స్ సార్. కంపేర్ మన ఎస్పీ గారు కలెక్టర్ గారు నేను చెప్పే ఇవన్నీ కూడా మేము చేస్తూ అది చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ చాలా బాగా తగ్గింది. సాయంత్రం 6 నుంచి 9 PM జరుగుతున్నాయి సార్. కార్ ఇది టైమింగ్స్ వచ్చేసి 6 to 9 నేషనల్ హైవేస్ మీద కంపేర్ చేసుకుంటే రిడక్షన్ అయింది అంటున్నారు. ఏంటి యాక్టివ్ ఏం చేశారు రిడక్షన్ అయిందని చెప్పడానికి? రోడ్ సేఫ్టీ ఇంజర్డ్ 266 డెత్స్ ఉన్నాయి. ఇది తగ్గిందని చెప్పుకున్నా సరే స్టిల్ బిగ్ నెంబర్. కూడా ఈ బైకుల మీద యాక్సిడెంట్స్ అయ్యి ఛానల్లో కూడా ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అలాంటి సమయంలో జరిగినప్పుడు మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మన ప్రోగ్రామ్స్ ఏం చేస్తాం, రెస్పాన్సిబుల్ అథారిటీస్ అని చెప్పి అదే ఆ టార్గెట్ కలిగింది. ఎందులో ఏంటంటే నెంబర్స్ వరకు ఉన్నాయి, మన యాక్సిడబుల్ ఐటమ్స్ ఏమున్నాయి అది నాకు కనబడుతుంది. అంటే యాక్సిడెంట్ చేసినప్పుడు రివ్యూ చేసి అక్కడ బ్లాక్ స్పాట్ గుర్తించి అక్కడ సైనేజెస్ కానీ ఏమైనా పెట్టించడం కానీ అవన్నీ కూడా చేస్తున్నాం సార్. ఒక మేము ఆర్ఎంపీ పోలీసులు అందరూ కలిసి ఎన్హెచ్ వాళ్ళతో కలిసి కూడా అక్కడ వెళ్తాం సార్. మీ యాక్సిడబుల్ ఐటమ్స్ ఏమున్నాయి అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం చేస్తారు, మీరు యాక్టివ్గా ఏం చేస్తున్నారు, సో దట్ అవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది నాకు కావాల్సింది. నెంబర్స్ వరకు పెట్టారు. ఇప్పుడు ఇది 2 వీలర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. 2 వీలర్ ఏం చేస్తున్నాం, ఎంతవరకు ఎఫెక్టివ్ గా చేస్తున్నాం, ఏ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? సార్ నమస్తే సార్. సార్ వీళ్ళకి ఎస్పెషల్లీ యాక్సిడెంట్స్ తగ్గించడానికి వచ్చేప్పటికి మేము మెయిన్ గా యూత్ ని టార్గెట్ చేసుకుని కాలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. సార్ యాజ్ వెల్ యాజ్ షోరూమ్స్ లో ఎక్కడైనా 2 వీలర్ డెలివరీ ఇచ్చినప్పుడు వితౌట్ హెల్మెట్ అసలు రిజిస్ట్రేషన్ అనేది లేకుండా హెల్మెట్ తీసుకుని వాళ్ళ హెల్మెట్ తో పాటు ఆ వెహికల్ ఫోటో తీసుకుని అది అప్లోడ్ చేస్తే తప్ప మేము రిజిస్ట్రేషన్ చేయట్లేదు సార్. పబ్లిక్ ఎక్కువ ఆ పాయింట్స్ ఆ పాకెట్స్ ని పర్టికులర్ గా టార్గెట్ చేస్తూ సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవడం, కేసెస్ రాయడం, సేమ్ టైం బ్రెథలైజర్స్ పెట్టి, అంటే మనకు వచ్చేప్పటికి సార్ బ్రెథలైజర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సార్, అది పాత అవుట్డేటెడ్ అయిపోయింది. అదర్వైజ్ చెప్పినట్టుగా 16 హ్యాప్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. ఆ 16 కూడా ఎక్కడైతే మనకి సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ ని మేము అట్లా డైవర్ట్ చేసేసి ఆ 16 హ్యాప్స్ కూడా కవర్ చేస్తామని చెప్పి సార్ కూడా తెలియజేయడం అయింది సార్. ఆ విధంగా కవర్ చేస్తాం సార్. అది చేస్తాం సార్, అది ప్రపోజల్స్ చేస్తాం. దీనిలో హ్యాప్స్ కవరేజీలో ఉన్నాయి సార్. ఆ హ్యాప్స్ ఏమన్నా సార్ చెప్పినట్టు 16 కవర్ అయితే మేము